శ్రీకాకుళం జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడంతో ఒక నిండు గర్భిణి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కడుపులోని పసిపాప ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోయాయి. సోంపేట మండలం గొల్లవూరు పంచాయతీ పరిధిలోని దామోదరపురంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన లోలాక్షి అనే గర్భిణికి అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పులు రావడంతో పాటు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి రహదారి సరిగ్గా లేదనే సాకుతో వచ్చేందుకు అంబులెన్స్ సిబ్బంది నిరాకరించారు. సమయం మించిపోతూ ఉండటం, మహిళ పరిస్థితి విషమించడంతో తీవ్ర ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు అతి కష్టం మీద ఒక ఆటోను ఒప్పించి ఆమెను సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. బాధితురాలిని వెంటనే ఒడిశాలోని బరంపురం వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే కడుపులోని శిశువు మరణించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళ పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందని, ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని వైద్యులు తెలిపారు. రోడ్డు సదుపాయం లేకపోవడం, అంబులెన్స్ రాకపోవడమే ఈ ఘోరానికి కారణమని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో రాలేదు, అంబులెన్స్ రాలేదు, ఏంటి రాలేదు. సీరియస్ అయిపోయి తీసుకెళ్ళాము. అక్కడ సోంపేట వెళ్ళడానికి అక్కడ డాక్టర్ ఇక్కడ అవదానేశారు. బరంపురం తీసుకెళ్ళిపోమన్నారు. బరంపురం తీసుకెళ్ళి అక్కడ లేట్ అయిపోయింది. బిడ్డ చనిపోయింది. మాకు ఆడపిల్ల లేదని ఎంతో ఏడుస్తుంది. ఇప్పుడు బాగుంటది. ఆడపిల్ల లేదు, మా ఇంట్లో ఉంటుంది. ఎంత ఏడ్చాము. ఆఖరి మాకు ఈ కష్టం వచ్చింది. 7 మాసాలు అయింది. ఇంతకాలం ఎన్ని మందులు వేసుకుని బతికేసాము. ఈ రకమైంది. ఇప్పుడు తల్లి సీరియస్ అయిపోయింది. ఐసీలో ఉంది. రక్తం లేదు, బెడ్కి ఉప్పు ఎక్కడ దొరకదు. సీరియస్ అయిపోయి అక్కడ ఉన్నది. ఇంట్లోనూ కనీసం రోడ్డు కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేము ఏ నాదుడైతే పట్టించుకునే నాదుడైతే మాకు లేరు. గట్టిగా అనకూడదు. మా బావగారు కోడలేను సార్. నిన్న చాలా ప్రమాదకరం అయిపోయింది. ఆవిడికి చాలా సీరియస్ అయిపోయింది. మొత్తం అయితే అంబులెన్స్ కూడా రాలేదు. ఫోన్ చేసాం కూడా అంబులెన్స్ రమ్మన్న అంబులెన్స్ రాలేదు. ఆటోకి ఫోన్ చేస్తే ఆటో కూడా రాలేదు. కానీ ఆవిడకి ఇంటి దగ్గర నుంచే బ్లీడింగ్ అయిపోయి బిడ్డ పోయింది. తల్లికి కూడా చాలా సీరియస్ గా ఉంది సార్. కనీసం దయచేసి మా ఊరు గ్రామం ఉన్నదని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. కనీసం పిల్లలు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. కనీసం కాలేజీలకు వెళ్ళడానికి కానీ, స్కూల్కి వెళ్ళడానికి కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మా ఊర్లోన. ఇలాగైతే ఈ ఊర్లో ఎవరుంటారు సార్? ఎవరు కూడా ఉండరు. దయచేసి అయితే ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పటికైనా అవుతుంది. కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. కాకపోతే అమ్మాయికి మటు చాలా సీరియస్ గా ఉంది సార్. దయచేసి అయితే ఆవిడ కోసం కొద్దిగా ఆలోచించండి. మా గ్రామం కోసం కొద్దిగా ఆలోచించండి. ఏది కూడా అనకూడదు. మా అత్తమ్మ కూడా ఇలాగే చనిపోయింది సార్. నైట్ ఫోన్ చేసేటప్పటికి ఏ అంబులెన్స్ రాలేదు కదా, ఏ ఆటో రాలేదు కదా, ఎవరు రాలేదు సార్. దయచేసి అయితే నిజంగా చెప్పాలంటే ఇంటి పన్ను కావాలంటే వస్తారు, మరి భూమి శిస్తు కావాలంటే వస్తారు. అప్పుడు గవర్నమెంట్ కి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక గ్రామం ఉన్నది. ఈ గ్రామంకి ఇది చెయ్యాలో అది చెయ్యాలని అయితే ఎవరు రారు. నిజంగా చెప్పాలంటే గత 50 సంవత్సరాల నుంచి ఇదే మాట. నాకు పెళ్ళయ్యి 25 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు కూడా వస్తున్నారు, వెళ్తున్నారు, చేస్తామని అంటున్నారు. మాకు ఆశలు చూపించారా తప్పించి ఎవరు కూడా ఏంటి చేయలేదు ఇప్పటి వరకు అయితే. 200 మీటర్లు రోడ్డు వేసిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్ మా ఊర్లో అయితే. ఇంకా ఏం లేదన్నా 90 మీటర్ల దగ్గర ఉన్నది. ఎలాగనుకున్నా కూడా ఇంకా ఏం లేదన్నా ఒక 900 మీటర్లు ఉన్నది. 900 మీటర్లకు కూడా ఎప్పుడు దయచేసేస్తారో కూడా తెలియదు. కానీ గ్రామం మొత్తము ఖాళీ చేసేయాలని అనుకుంటున్నాం. మేమైతే ఎవరము ఉండమని అనుకుంటున్నాము. దయచేసి అయితే ప్రభుత్వంకి అయితే ఇదైతే తెలియాల కంపల్సరీగా. ఈ విధంగా తెలిస్తే మాకైతే గ్రామం తరపునైనా వేస్తారని మాకు ఒక చిన్న ఆశ. అనకూడదు. పెళ్ళయ్యి పిల్లలకైతే మ్యారేజ్ చేసుకుని వాళ్ళ అత్తారు ఇంట్లోనే పెడుతున్నామంటే వాళ్ళతో మేము ఎన్ని మాటలు కాస్తున్నాం అనేది అది మాకు తెలుసు. పెళ్లిళ్ళకి కూడా పిల్లలకి ప్రెగ్నెన్సీ స్త్రీలు అయిన తర్వాత పిల్లలకి అక్కడ పెట్టేసి వాళ్ళకి తల్లి బిడ్డ క్షేమం అవుతుంటే తీసుకొని వస్తున్నాం మా ఇంటికి. అదే గాని మా ఊర్లో గాని మంచి రోడ్డు ఉంటే అదే మా పిల్లలకి మా దగ్గర పెట్టుకొని మేము హ్యాపీగా చూసుకుంటాం కదా.
మాకు ఎవ్వరు అంటే మాకు ఇది లేకే కదా, మాకు అవకాశం లేకే కదా పక్క ఊర్లో పెడుతున్నాము వాళ్ళ అత్తోరింట్ల దగ్గర. పెళ్లి చేసుకుని కూడా సార్ వాళ్ళ అత్తోరింట్ల దగ్గర పెడుతున్నామంటే ఒకసారి అర్థం చేసుకోండి సార్. కాకపోతే నిన్న మా బావగారి కూతురికి హాస్పిటల్ పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ అన్నారు సీరియస్ గా ఉందమ్మా, పరంపరం పట్టుకెళ్ళిపోయింది అని చెప్పారు. వెంటనే పట్టుకొని వెళ్ళా కూడా తల్లికి ప్రమాదమే బిడ్డకి ప్రమాదమే అని అన్నారు. ఎక్కడ నుంచి గోతుల మీద వెళ్ళేటప్పటికి చాలా నరకం సార్. నేనైతే మా బావగారి కోడలకు చూసి అయితే నేను అలాగా షాక్ అయిపోయింది దెబ్బకి. ఒక ఆడపిల్లకి అయితే నాకు ఏడుపు వచ్చేసింది నిజంగా చెప్పాలంటే. ఆవిడకి అయ్యే బ్లీడింగ్ అయితే నేనైతే అలాగా ఆశ్చర్యం అయిపోయి పాపం ఆవిడలోనైతే స్పర్శ లేదు ఏ మాత్రం కూడా, లేపినా లేగలేదు. ఆవిడకి ఏటవుతుందని నైట్ అయితే గ్రామస్తులకి అందరికీ టెన్షన్ అని అందరూ కాపలా కాచుకొని వాళ్ళకైతే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఎలాగుంది ఏంటుంది అడిగినప్పటికైనా సీరియస్ అయిన ఆవిడకి ఇప్పటికి కూడా సీరియస్ గా ఉంది. ఆవిడైతే ఏం మాట్లాడడం లేదు ప్రస్తుతానికైతే. ప్రభుత్వం తలుచుకొని ఇప్పటికైనా వేస్తారని అనుకోని అయితే నేనైతే అనుకుంటున్నాను. ముసలోళ్ళకి ఇబ్బందే సార్, పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి కాలేజీలకు వెళ్ళడానికి ఇబ్బందే సార్, ఒక ప్రెగ్నెంట్ స్త్రీలకి ఇబ్బందే సార్. అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని ఇబ్బందులే సార్ మాకైతే. ఒక చిన్న గ్రామం అని ఎవడు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం శ్మశానానికి వెళ్ళడానికైనా చనిపోయినోడికైనా హాయిగా వెళ్తున్నాడు, కానీ బ్రతికున్న వాళ్ళకి ఇక్కడ చూడండి సార్ అంటే ఏ నాదుడు కూడా మాకు పట్టించుకోవడం లేదు. అంతెందుకు సార్, తుఫాను గట్టిగా వచ్చింది అనుకో మహేంద్ర తని పక్కన ఉన్నాం మేము, కనీసము ఏ నాదుడు కూడా వచ్చి పట్టించుకునే విధానంగా అయితే మా వరకు అయితే ఎవరు లేడు సార్. దయచేసి అయితే మా బావగారి కోడల పరిస్థితి వచ్చినట్టు ఇంకెవరికైతే రాకూడదు. ఇకపైన యాక్షన్ తీసుకుంటారు ఇంకేట్ చేస్తారు అనేది అది మీ ఇష్టము. ప్రభుత్వంకి అయితే ఒకటే రిక్వెస్ట్, వేయకపోతే మట్టుకు బాగుండదు.